రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం వాటి నియంత్రణకు సంబంధించినంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఈగల్ పనిచేస్తుంది. దీనికి సంబంధించినంత వరకు మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ఈగల్ చీఫ్ అయినటువంటి ఏకే రవికృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఇటువంటి మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించినంత వరకు కూడా నియంత్రణకి ఏం చేయబోతా ఉన్నారు? ఈ సంస్థలో ఈగలకు సంబంధించి ఏ టీమ్స్ పనిచేస్తా ఉంటారు? ఈగల్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈ రోజు పల్లె బాటలో ఈగల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలకి ఈగల్ అధికారులు సిబ్బంది వెళ్లాలని ఆదేశాలు జారీ చేశాం. ప్రత్యేకంగా ఈ రోజు నేను కొర్రాయి కొత్త వలస దుబ్రిగూడ మండలం ఏఎస్ఆర్ జిల్లాలోని ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ పల్లె బాటలో ఈగల్ ప్రధానమైన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ లోని గంజా కల్టివేషన్ జీరో చేయాలి, ఏఎస్ఆర్ జిల్లాలో గంజా కల్టివేషన్ జరగకూడదని కార్యక్రమం మొదలుపెట్టాం. అదేవిధంగా ఈగల్ ప్రారంభమైన తర్వాత ఎన్నో విస్తృతమైన ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఎన్నో రకాల స్టేట్ లెవెల్ స్ట్రీట్ లెవెల్ నెట్వర్క్స్ కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఆపరేషన్ చైతన్యం ద్వారా మేము ప్రత్యేకంగా జీరో కల్టివేషన్ అచీవ్ అవడం, ఒక బహుముఖ వ్యూహంతో డ్రోన్ సర్వేలెన్స్, ఎడ్రిన్ శాటిలైట్స్, కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్, విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఎన్డీపీఎస్ చట్టం మీద అవగాహన కల్పించడం, అదేవిధంగా ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించడం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా, వీటి ద్వారా మంచి ఫలితాలు సాధించాం. గత సంవత్సరంలోని సుమారుగా 2 కోట్ల మొక్కలు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. దాంట్లో 21 రకాల సీడ్స్ ని వాళ్ళు పంపిణీ చేస్తున్నారు. అందరూ కూడా 35,000 ఎకరాలు, 25,000 రైతులకి ఇది లబ్ధి చేకూరేలాగా ఈ కార్యక్రమం రూపొందింది. ఎవరు కూడా ఈ గంజాయిని సాగు చేయకూడదని, ఆల్టర్నేటివ్ క్రాప్స్ పసుపు కానీ, అవకాడో కానీ, కాఫీ కానీ, ఇంకెట్లా ఇతరత్ర 21 రకాల ప్రత్యామ్నాయ పంటలు తీసుకోండి, దాని ద్వారా ముందుకెళ్లాలని మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, అయితే ప్రధానంగా ఏజెన్సీలో పంటతో పాటుగా రవాణా యువతే టార్గెట్ గా ఎవరైతే ఈ ఫెడ్లర్స్ ఉంటారో వాళ్ళు యువతను టార్గెట్ చేస్తూ వాళ్ళ ద్వారా రవాణా చేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళ వల్ల అక్కడ ఉన్నటువంటి యువత మొత్తం పెడదారి పడుతున్నటువంటి, దానికి సంబంధించినంత వరకు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఆ మార్గం నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఎటువంటి చర్యలు చేయబోతా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ లో గంజాయి సాగు నిర్మూలించిన తర్వాత ఒరిస్సాలోని మాకు ట్రాన్స్పోర్టేషన్ ఇల్లీగల్ గా జరుగుతుందని మాకు సమాచారం ఉంది. ఇటీవల కాలంలో మేము పట్టుకున్న పెద్ద కేసులు అవన్నీ కూడా బ్యాక్వర్డ్ లింక్ అంతా కూడా ఒరిస్సా నుంచి ఆరిజినేట్ అవుతుంది, ముఖ్యంగా కోరాపుట్, మల్కాన్గిరి ప్రాంతాల నుంచి. సో మన ప్రాంతంలో కొంతమంది యువకులు తెలుసో తెలియకో వాళ్ళు పెడ్లర్ గా మారుతున్నారు. వాళ్ళందరూ చాలా మంది ఇప్పుడు విశాఖపట్నం జైల్లో కూడా ఉన్నారు. ఈ పల్లె బాట్ల ఈగల్లో ఒక కీ ఛాలెంజ్, కీ మోటివేషన్ విద్యార్థుల వైపు పెడుతున్నాం. వాళ్ళందరికీ చెప్తున్నాం, ముఖ్యంగా యువకులు ఎవరైతే గ్రామంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీటింగ్లు పెడుతున్నాం. దీని వల్ల వచ్చే నష్టాలు 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడతాయి. ఇంకా వాళ్ళ యవ్వనం అంతా జైల్లో గడుపుతారు. భవిష్యత్ అంతా అందగారు అవుతుందని చెప్తున్నాం. కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ మార్పు తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నాం. ఈ పల్లెబాటులో ఈగలు పెద్ద ఎత్తున చేయడం వల్ల మాకు ప్రజలతో కూడా ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలోని సమాచారం అందుతుంది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మీరు చెప్పినట్టుగా ఆ యువకులు కూడా మార్పు తీసుకురావడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం. అదే ఉమ్మడి విశాఖ జిల్లా అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి 11 మండలాల్లో గతంలో సాగుండేది. ఇప్పుడు నియంత్రణ జరిగినప్పటికీ ఏఓబి బోర్డర్ గుండా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి, ఇప్పటికే పట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్, ఎటువంటి కఠిన చర్యలు ఉండబోతా ఉన్నాయి? ఒకవేళ ఎవరికైనా సమాచారం అందితే సిటీ లిమిట్స్ లో కానీ, రూరల్ లో కానీ ఇది రవాణా జరుగుతుందని సమాచారం మీకు ఇవ్వాలంటే ఎలా సమాచారం ఇవ్వాలనేది కూడా చర్యలు. ప్రత్యేకంగా ఒరిస్సా ఏఎన్టీఎఫ్, ఒరిస్సాకు సంబంధించిన యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ తో కూడా మేము వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాం. ఇటీవల కాలంలో కొన్ని వర్చువల్ కాన్ఫరెన్స్ కూడా వాళ్ళతో పెట్టడం జరిగింది. వాళ్ళ అధికారులు వేరే మీటింగ్ లో మేము ప్రత్యేకంగా కలవడం జరిగింది. వాళ్ళకి ఈ అన్ని విషయాలు కూడా వాళ్ళకి సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నాం. ఈ సంవత్సరం వాళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్ ఈగల్ తరహాలో ఒక వ్యవస్థను తీసుకురావాలని గవర్నమెంట్ లోని వాళ్ళు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మన జీవోస్ అన్ని కూడా తీసుకున్నారు. అక్కడ కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే అక్కడ కూడా సాగు తగ్గుతుంది, ఈ కల్టివేషన్, ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది. అదేవిధంగా మీ ప్రాంతంలోకి గంజాయి ప్రవేశిస్తే కాల్ ఈగల్ 1972 ద్వారా మాకు సమాచారం అందించవచ్చు. మాకు ఏఎస్ఆర్ జిల్లాలో గ్రామాల నుంచి కూడా మాకు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఎవరైనా సరే మా ఈగల్ వెబ్సైట్ లో ఎనానమస్ యాప్స్, ఆకాశరామన్న యాప్స్ అవి అంటే ఇంకా వాళ్ళ పేరు, ఊరు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమి అవసరం లేదు, కేవలం మాకు సమాచారం మాత్రమే కావాలి. అనుమానం ఉంటే మాకు చెప్పండి, మేము వెరిఫై చేసుకుంటాం. మీ ప్రాంతంలోకి వచ్చిందంటే చాలు, మాకు మా ఈగల్ టీమ్స్ వెళ్ళి వాటి మీద నిఘా పెడితే నిజమైతే ఇంకా మేము యాక్షన్ తీసుకునే పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం. సరే, అయితే ఈ ఎవరైతే రవాణా చేసి ఇప్పుడే జైల్లో శిక్ష అనుభవిస్తా ఉన్నారో బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఇదే పని చేసే అవకాశం ఉండబోతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా ఏదైనా శిక్షణ ఇచ్చేటటువంటి ఆస్కారం ఉండబోతా ఉందా? రాబోయే కాలంలో మరొకసారి ఫెడ్లర్లా ఉండకుండా ఉండే విధంగా ఇటువంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి? వీటి మీద ఇప్పటికే మేము అధ్యయనం చేసాం.
ఇంకా మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వానికి కొన్ని నివేదికలు అందిస్తాం. సుమారుగా 4,000 మంది పైనే ఏదైతే బెయిల్ తీసుకుని బయటకు వచ్చారో వాళ్ళలో కొంతమంది మీద మేము వాచ్ పెట్టాం. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు ఏంటి ఆ డేటా కూడా కలెక్ట్ చేస్తున్నాం. భవిష్యత్తులో వచ్చిన డేటా ప్రకారం మేము భవిష్యత్తులో చర్యలు తీసుకుంటాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు మరీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏఓబికి సంబంధించిన ప్రాంతాల్లో గంజాయి రవాణా అధికంగా జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో పల్లెపాటలోకి ఈగలంటూ కూడా వెళ్ళడం, పల్లెలో రాత్రిపూట బస చేయడంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి ప్రజలకు సంబంధించినంత వరకు కూడాను ఏదైతే మాదక ద్రవ్యాల తరలింపు గాని వాటి వినియోగం ద్వారా జరిగేటటువంటి నష్టంతో పాటుగా జరిగేటటువంటి శిక్షలను కూడా పూర్తిగా వివరిస్తూ ప్రజల్ని మార్పు చేసేందుకు ఈ ఈగల్ సెల్ పనిచేస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, వేద టీవీ, విశాఖ నుంచి.